ఉత్తరాఖండ్లోని ముస్సోరీలో అనుమానాస్పద రీతిలో మృతి చెందిన విశాఖ యువతి రాధా గాయత్రి కేసులో వేళ్లన్నీ ఆమె భర్త శ్రీచరణి వైపు చూపిస్తున్నాయి. రాత్రి భోజనం చేసి నిద్రపోయామని, తెల్లారేసరికి భార్య ముక్కులో నుంచి రక్తం వచ్చి చనిపోయిందని చెప్పినవన్నీ కట్టకథలేనని రాధా కుటుంబం సభ్యులు ఆరోపిస్తున్నారు. భర్త అనుమానమే ఆమె పాలిట శాపంగా మారిందని స్నేహితులు చెబుతున్నారు. పోలీసులు సైతం శ్రీచరణ్పై కేసు నమోదు చేసి దర్యాప్తు ముమ్మరం చేస్తున్నారు. రాధా గాయత్రిని ముందస్తు పథకం ప్రకారమే శ్రీచరణ్ హత్య చేసి ఉంటాడని ఆమె తల్లిదండ్రులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. రాధా గాయత్రి ఉద్యోగిని ఉత్తరాఖండ్లోని ముస్సోరీలో ఓ హోమ్ స్టేలో అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. రాధా గాయత్రి గురుగ్రామ్లోని ఓ ఇంటి కంపెనీలో పనిచేస్తుంది. ఢిల్లీలోని కిద్వామ్ నగర్ ఈస్ట్ ప్రాంతంలో నివాసం ఉంటుంది. ఆమె భర్త సౌమ్యశ్రీ చరణ్తో కలిసి విహారయాత్రకు వెళ్ళింది. చరణ్ కూడా పూణేలో ఐటీ ఉద్యోగం చేస్తున్నాడు. జూన్ 14న గాయత్రి ఆమె భర్తతో కలిసి తిప్రిధర్లోని కియానా హోమ్ స్టేకు చేరుకున్నారు. అంతకు ముందు రోజు ఢిల్లీ నుంచి రిషికేశ్ చేరుకున్నారు. సుమారు రాత్రి 11:30 సమయంలో బ్లీప్స్ అనే గదిలోకి చెక్ ఇన్ అయ్యారు. రాత్రి దంపతులు ఆల్కహాల్ సేవించారని తెలుపుతారు. అనంతరం 3:30 నిద్రపోయామని భర్త తెలిపారు. ఉదయం నిద్రలేచి చూసేసరికి భార్య గాయత్రి నగ్నంగా చలనం లేకుండా నేలపై మూత్రంలో పడి ఉండటాన్ని గుర్తించానని తెలిపాడు. ఆమెకు ముక్కు నుంచి రక్తం కారిందని కూడా తెలియజేశాడు. భర్త శ్రీచరణ్ ఇచ్చిన సమాచారం మేరకు ముస్సోరీ పోలీసులు వెంటనే ఘటనా స్థలికి చేరుకున్నారు. బెడ్షీట్ మీద రక్తపు మరకలు ఉన్నాయని, 2 ఖాళీ లిక్కర్ బాటిల్స్, ఫుడ్ ఐటమ్స్ను స్వాధీనం చేసుకున్నామని పోలీసులు తెలిపారు. జంటకు గత ఏడాది నవంబర్ 8న వివాహమైంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.